హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్న శ్రీరామ్ వేదం. నా పేరు సుధీర. ఎలా ఉన్నారు అందరూ? ఆరోగ్యమే మహాభాగ్యం. అందరం ఆరోగ్యం కాపాడుకోవటానికి కృషి చేద్దాం. నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. మీ అందరికీ కూడా ఏదైనా ఆరోగ్యకరమైన సలహాలు కావాలంటే కామెంట్ చేయండి. నేను ఏదైనా సమాధానం ఇస్తాను. తప్పనిసరిగా రిప్లై ఇస్తాను. ఇది దోసకాయలు కోస్తున్నాను ఆ రోజు, అందుకని ఇది కిందకు ఉంది పాదు. మామూలుగా ఇదివరకు ఒకటి గోడ మీదకి పాకింది చూపించాను కదా. ఇవి బయట కొనుక్కొచ్చిన విత్తనాలే, చాలా బాగున్నాయి. పెద్ద పెద్ద కాయలు. అసలు కూర అయితే ఎంత టేస్ట్గా ఉందో. దోసకాయ కూర వండిన, పప్పు దోసకాయ వండితే చాలా అమృతంలాగా ఉంది. మంచి విత్తనం దొరికింది. అందుకని ఈసారి పారేయకుండా ఉంచుదాం విత్తనం అనుకుంటున్నాను. చాలామందికి పంపించాను. ఇంకా మాకు ఇంట్లో కూడా ఎక్కువే ఉన్నాయి. అది కారు వెనకమాల వచ్చిందని ఇందాక ముందు దోసకాయలు కోసి అక్కడ పెట్టింది చూపించాను. కారు వెనకమాల ఉంది ఆ పాదు. ఇవ్వండి. తర్వాత ఆ సపోటా చెట్టు బాగా కిందకు వచ్చేసింది కదా. కొమ్మలు ఏమన్నా నేను కట్ చేయగలనా చూద్దామని చెప్పి కొడవలు తెద్దామని వెళ్తున్నాం. మామూలుగా మేము కొడవళ్ళు, కత్తులు అవన్నీ అక్కడే ఉంచుతాం ఆ మూల పేప మీద. అందుకని దానికోసమని ఎదుగుతున్నా. వెళ్ళి అడ్డంగా ఉందని కర్ర తీశాను, కానీ అక్కడ లేదు కొడవలి. సరే ఎక్కడ పెట్టానో, తోటలో ఏమైనా పని చేస్తే ఎక్కడన్నా పెట్టానేమో అని మళ్ళీ తోటలోకి వెళ్ళి వెతికాను. మామూలుగా ఎక్కువ లెక్క ఒకచోటే దాసట్టి పెడతాం, కానీ ఆ రోజు కనిపించలే కొడవలి. ఎంత వెతికినా కూడా ఎక్కువ ఉంటాయి లోపల, ఎక్కువ ఉంటాయి స్టోర్ రూమ్లో. మళ్ళీ అవన్నీ బయటికి తెస్తే ఇవి కనిపించి, మళ్ళీ అవి కనిపించి, అవి కనిపించకుండా అలా ఎక్కువ అయిపోతుందని చెప్పి వాడిన కొడవలే ఎక్కడుందా అని ఎదుగుతున్నా. ఎంత పెద్ద స్థలం కదా, తొందరగా దొరకవు. ఎప్పుడో ఏదో పని మీద ఉన్నప్పుడు దొరుకుతాయి మళ్ళీ అవి. సరే అని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఇంకో కొడవలు తెచ్చాను. తర్వాత దొరికింది. అదే అక్కడ మెట్ల దగ్గర మాకు స్టోర్ రూమ్ ఉంటుంది. దాంట్లో ఉంటాయి అన్నీ సరుకులు. కానీ ఎక్కువ మామూలుగా పప్పులు అన్నీ తెచ్చుకుంటానని చెప్తాను కదా. ఈ కొడవళ్ళు ఇలాంటివి కూడా కత్తిపేటలో వాడినవి, ఎప్పుడన్నా వాడేవన్నీ సామాన్లన్నీ ఆ స్టోర్ రూమ్లోనే పెడతాం మెట్ల కింద గదిలో. తెచ్చి కోద్దామని సపోటా కొమ్మలు మరీ కిందకు వాలిపోయినాయి, కట్ చేద్దామని చెప్పి మొదలుపెట్టాను కానీ బాగా గట్టిగా ఉంది సపోటా కొమ్మ. అసలు కట్ అవ్వట్లేదు, విరగట్లేదు. తర్వాత అయితే రంపంతో కోసే వాళ్ళని పిలిపించి చుట్టూతో గొడుగులాగా బాగా చేయించాను చెట్టు. నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది మీకు అది. నా వల్ల అయితే వీలైనంత వరకు. మరి మొహానికి తగులుతుందని అదిగోండి, ఒక్క కొమ్మ నరకటానికి అలా పట్టింది. చాలాసేపు ట్రై చేస్తాను. కొంచెం కింద వరకు ఉన్నాయన్నీ చేశాను, కానీ ఎక్కువైతే చేయలేకపోయా. ఎట్లయినా బాగా గట్టిగా ఉంది సపోటా కొమ్మ. ఏయైనా ఎక్కువ లెక్క కట్టర్తో అలా కట్ చేసేస్తా కదా. ఇది మాత్రం చేయలేకపోయా. అంత పెందలో కాయలు ఉన్నాయని చెప్పి అట్టు పెడదామన్నా కానీ అదిగో ముంగుని నడవాల్సి వస్తుంది. సరే అని వదిలేసాను. తర్వాత మనిషిని పిలిపించి చేపిద్దాము. తర్వాత మొక్కలన్నీ కోపించారు, మీకు నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. సరే ఇదైతే బీరకాయ జామ చెట్ల మీదకి ఎక్కింది, తీసేస్తానని చెప్పేసాను కదా. అందుకని ఇది మాత్రం తీసేద్దాము అని మొదలుపెట్టాను. బీరకాయ ఏముంది, కొంచెం తేలిగ్గానే కొడవలతో కోస్తుంటే వచ్చేస్తుంది. బాగా పాకేసింది, కానీ చాలా చోట్ల ఉంది, 2-3 చోట్ల ఉంది. ఇక ఎన్నున్నా మళ్ళీ జామ చెట్లను తొక్కేస్తుంది, వేస్ట్ కదా అని చెప్పి తీసేసాను. ఎన్ని బీరకాయలు తింటాం, మాకైతే కొంచెం సరిపోతాయి. ఈ బీరతీగ చాలాసేపే పట్టింది ఆ రోజు. అయితే ఇంకా అంత కింద పడేసి అట్టి పెట్టాను. ఎండని ఎండిన తర్వాత పారేద్దామని. పచ్చిగా ఉన్నప్పుడు మొయ్యటం కూడా కష్టం కదా. ఈలోపు ఆషాఢ మాసం గురించి మాట్లాడుకుందాం. మీకు ఆషాఢ మాసం అందరూ గోరింటాకు పెట్టుకున్నారా? నేనైతే పెట్టుకున్నాను, 2 సార్లు పెట్టుకున్నాను. మాకు తోటలోనే ఉంటుంది, బయట 2 చెట్లు ఉంటుంది. ఒకటి తోటలో ఉంటుంది, ఒకటి గేటు బయట ఉంటుంది గోరింటాకు చెట్టు. తలకు కూడా నేను ఎక్కువే గోరింటాకు బయట హెన్నాలు అవి వాడను. బ్లాక్ హెన్నా పౌడర్లు కానీ ఏం వాడను. నేనే తలకు కూడా ఈ గోరింటాకు అని, అలోవెరా, ఉసిరాకులు ఇవన్నీ కలిపి పెట్టుకుంటాను. ఎక్కువ లెక్క తలకు పెట్టుకున్నప్పుడే చేతులకు కూడా పెట్టుకుంటాను. ఆషాఢ మాసమనే కాదు, ఉత్త రోజుల్లో కూడా పెట్టుకుంటాను గోరింటాకు. ఇప్పుడు అదంతా గోరింటాకు వీడియోస్ అవన్నీ చేస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. బాగా చేస్తున్నారు అందరూ కూడా గోరింటాకు వీడియోస్. నేనైతే మామూలుగా రెగ్యులర్గా ఎక్కువ గోరింటాకు కాళ్ళకి చేతులకి ఉంటుంది. కొంచెం ఖాళీ దొరికితే చాలు పెట్టేసుకుంటాను.
గోరింటాకు శరీరంలో వేడిని లాగేస్తుంది, చలవ చేస్తుంది. అది బాగా పండితే అదృష్టవంతులు, భర్త మంచివాడని సామెత. అయితే ఏమి లేదు, బాగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి బాగా పండుతుంది గోరింటాకు అంతే. మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని మనం గోరింటాకు పెట్టుకుంటే తెలిసిపోతుంది. ఎక్కువ వేడోళ్ళకైతే నల్లబడిపోతుంది గోరింటాకంతా, వేడి చేసే తత్వం ఉన్నాళ్ళకి. అందుకని ఎక్కువ లెక్క పెడుతుంటే మన శరీరంలో ఉష్ణాన్ని లాగేస్తూ ఉంటుంది గోరింటాకు. అరికాళ్ళు, అరచేతుల్లోకి పెట్టుకుంటే చాలా మంచిది. నేను తలకి అంతా బాగా వాడతాను గోరింటాకు, చాలా ఎక్కువ వాడతాను. ఇప్పుడు ఆషాఢ మాసం అని కాదు, ఎప్పుడూ గోరింటాకు పెట్టుకుంటానే ఉంటాను. అసలైతే ఈ రోజుల్లో మంచిగా వర్షాలు పడి కొత్త చిగురొచ్చి ఆకంతా బాగా పసరుగా ఉండి బాగా పండుతుంది. అది కాక వెనకటి రోజుల్లో కాళ్ళు పాసిపోటాలా ఉండేవి వర్షాలు ఎక్కువ పడితే. ఇప్పుడు వర్షాలు లేవు, ఏమీ లేవనుకోండి, అది వేరే విషయం. అందుకని కాళ్ళయి పాసిపోతున్నాయి అని చెప్పి గోరింటాకు పెట్టుకునేవారు. అది యాంటీబయాటిక్‌గా పనిచేసేది గోరింటాకు. అందుకని ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలని వచ్చింది. దాని వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్ అది. ఆషాఢ మాసం గోరింటాకు పెట్టుకోవాలని. ఎప్పుడూ పెట్టుకుంటా ఉంటుంటే ఎప్పుడు కూడా శరీరంలో వేడిని లాగేస్తూ ఉంటుంది. ఎక్కువ లెక్క గోరింటాకు దొరికితే మాత్రం బిసెన్ రోడ్లో అన్నీ దొరుకుతాయి. గోరింటాకు దొరుకుతుంది. విజయవాడలో వాళ్ళకైతే చెప్తున్నాను. మిగతా సిటీస్‌లో ఎక్కడ దొరుకుతుందో నాకు తెలీదు. రైతు బజార్‌లో దొరకచ్చు. బిసెన్ రోడ్లో అయితే గోరింటాకు, గుంట కలగరాకు అన్నీ దొరుకుతాయి. అందరూ తోటే అక్కర్లేదు, పెంచుకోనక్కర్లా. గోరింటాకు హెన్నాలు కాకుండా సహజసిద్ధంగా చక్కగా ఇలాంటి గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది కదా. గుంట కలగరాకు కూడా నాకు విజయవాడలో ఉండంగా కూడా ఎప్పుడూ దొరుకుతూ ఉండేది. ఎప్పుడు నేను తలకు గుంట కలగరాకు కానీ, గోరింటాకు కానీ ఇవన్నీ తీసుకుని పొడిగొట్టుకుని నేను అలానే వాడుకుంటాను. మామూలుగా నా ఏజ్‌కి మిగతా వాళ్ళకున్న తెల్ల జుట్టు కంటే నాకు తక్కువే ఉంటుంది తెల్ల జుట్టు. ఎక్కువ మంది హెన్నాలకి వెళ్ళిపోయారు కదా. జామ పిందెలు కనిపిస్తున్నాయి బీరతో ఎక్కువ చేస్తుంటే. బాగా తక్కువే వాడతాను నేను. గోరింటాకు పెట్టుకుని తలంటే ఆ రోజు తల మీద పోసేసుకుని మర్నాడు తలంటుకుంటాను. గోరింటాకు, అలోవెరా, ఉసిరికాయ ముక్కలు. షార్ట్ కూడా చేశాను హెన్నా అని, ఇంట్లో చేసుకుంటే అని. చూడండి, కుదిరితే షార్ట్స్లో వెతికితే దొరుకుతుంది అది. అన్నీ ఇవి అన్నీ మనం ఆయుర్వేద రహస్యాలు ఉంటాయి కదా, వీటి వల్ల ఇవి వాడితే చాలా బాగుంటుంది. అంతేకాని ఆ గోరింటాకు పౌడర్లని, బయట తెచ్చే హెన్నా పౌడర్లని దాంట్లో ఏముండదు, కెమికల్ కలుపుతారు పండటానికి. అది మన స్కిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. తప్పనిసరిగా మొహం మీద పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది బయటికి వాడితే. అందుకని గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది. అందరూ కూడా చేతులకి, కాళ్ళకి గోరింటాకు పెట్టుకుంటే శరీరంలో వేడిని లాగేస్తుంది, చాలా మంచి చేస్తుంది, చలవ చేస్తుంది. అది అందులోని ఆరోగ్య రహస్యం. ఆషాఢ మాసంలో గోరింటాకు అందుకు పెట్టుకోమన్నారు. అంతేకాని పండగలు, పబ్బాలు అని చెప్పి మనం దాన్ని షోగా అలా చేసుకోవటానికైతే కాదు. గోరింటాకులో చాలా మెడికల్ వాల్యూస్ ఉంటాయి. అయితే మొన్న ఈ మధ్యన ఎవరితో వీడియో చూశాను, పెదాలకు గోరింటాకు పెట్టుకుంది ఆవిడ. లిప్స్టిక్ పెట్టుకోకుండా సరిపోతుంది, వేసుకోకుండా. లిప్స్టిక్లో కెమికల్స్ ఉంటాయి కదా, పెదాలకు గోరింటాకు పెట్టుకుంటే సహజమైన ఎరుపు వస్తుందని. కానీ గోరింటాకు కూడా నోట్లోకి వెళ్తే చాలా ప్రమాదం. లిప్స్టిక్ అంత కాకపోయినా ఇది కూడా తప్పనిసరిగా పిచ్చెక్కుతుందని చెప్పేవారు మా చిన్నప్పుడైతే. ఇది కూడా చాలా ప్రమాదం. వెర్రి వేయి విధాలని చెప్పి ఎక్కువ లెక్క పెదాలకి ఎవరో పెట్టుకోనక్కర్లేదు. ఎందుకు, మన సహజంగానే పెదాలు కొంచెం ఎరుపుగానే ఉంటే సరిపోతుంది. సరే, లిప్స్టిక్ వేసుకుంటే కాసేపు ఏమైనా తినకుండా ఉంటే జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అంతేకాని గోరింటాకు పెదాలకు పెట్టుకుంటే అంతో ఇంత లోపలికి వెళ్తుంది, తప్పనిసరిగా అది చెడే చేస్తుంది. గోరింటాకు చేతులకి, కాళ్ళకే పెట్టుకోవాలి, ఎక్కడ పడితే తలకి, లేకపోతే అంతే. అంతేకాని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు గోరింటాకు అనేది. అది కూడా చాలా ప్రమాదకరమైనదే. గోరింటాకు అనంగా, ఉమ్మెత్తాకు అనంగా, జిల్లేడాకు అనంగా ఇవన్నీ కొన్ని మెడికల్ వాల్యూస్ ఉంటాయి. దేన్ని ఎక్కడ వాడాలో అక్కడ వాడాలి. బిఏ రోమన్ రోమ్ అన్నట్టు దేన్ని ఎక్కడ వాడాలో అంతవరకే వాడాలి. పెదాలకు గోరింటాకు పెట్టుకుని వీడియో చేసి నేను ఇన్స్టాలో అనుకుంటా చూశాను అది. కానీ కరెక్ట్ కాదు అటువంటివన్నీ. ఇదే కాదు, ఆషాఢ మాసంలో అత్త కోడళ్ళు కలవకూడదంటారు. ఎందుకంటే దాని వెనక ఉన్న కారణం ఏంటంటే, ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు, ఎవరికి వాళ్ళు వేరే వేరే కాపురాలు ఉంటున్నారు, చక్కగా భార్యాభర్తలు కలిసే ఉంటున్నారు. కానీ నిజమైన దాని వెనకమాల సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, ఆషాఢ మాసంలో పెళ్ళైనా లేకపోతే భార్యాభర్తలు కలిసిన మంచి ఎండాకాలం పిల్లలు పుడతారు.
ఆ ఎండాకాలం మళ్ళీ పిల్లలకి వెనకటి రోజుల్లో ఏసీలు అవన్నీ ఏమీ లేవు కదా, ఇళ్లలో కరెంటు కూడా ఉండేది కాదు. ఇబ్బంది పడతారు చంటి పిల్లలు ఎండాకాలం అని చెప్పి ఆషాఢ మాసం భార్యాభర్తలను దూరంగా ఉండమంటారు. దాన్ని అదేమైంది ఆ సామెత నమ్మకం కాస్త మూఢనమ్మకంగా మారిపోయి అత్తాకోడళ్ళు గడప దాటకూడదని. ఎప్పుడైనా నమ్మకం అనేది, ఆచారం అనేది నమ్మకం ఉండాలి. కానీ దాన్ని అది మూఢత్వంలోకి దిగకూడదు. మూఢనమ్మకంగా మారకూడదు. భార్యాభర్తలైతే కలిసి ఉంటున్నారు. కానీ దాని వెనకమాల సైంటిఫిక్ రీజన్ అది. పిల్లలు పుడితే మంచి ఎండాకాలం పుడతారని. అది కాక ఉమ్మడి కుటుంబాలు కదా, కొత్తగా పెళ్ళైన ఎండాకాలం కానీ ఫిబ్రవరిలో కానీ పెళ్ళైన ఆడపిల్లలు వాళ్ళకి కూడా కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది కదా, అమ్మగారింటికి వెళ్తే హోమ్సిక్ హాలిడేస్ ఉంటాయి కదా, అందుకు పెట్టారు. అంతేగాని అత్తాకోడళ్ళు గడప దాటితే గడపకు దండం అని చెప్పి భార్యాభర్తలు కలిసే ఉంటున్నారు. ఏదైనా ఆషాఢ మాసంలో ఇదివరకు వ్యవసాయం పనులు ఎక్కువగా ఉండేవి, ఊడ్పులని అవన్నీ. అందుకని భార్య కనుక పుట్టింటికి వెళ్తే భర్త కూడా పనుల మీద దృష్టి పెడతాడు. కొత్తగా పెళ్ళైనప్పుడు కొంచెం వేరుగా ఉంటుంది కదా, ఆ ఉద్దేశంతో పెట్టిన సాంప్రదాయం అది. ఇప్పుడు అందరికీ వ్యవసాయం పనులు తగ్గిపోయినాయి, సాఫ్ట్వేర్ జాబ్సే, వర్క్ ఫ్రమ్ హోమ్సే. అందుకని భార్యాభర్తలే కదా కలిసే ఉంటున్నారు. కానీ వీలైనంత వరకు ఆ ఒక్క నెల అయినా భార్య పుట్టింటికి వెళ్తే కొత్తగా పెళ్ళైనప్పుడు అన్ని రకాలుగా ఆరోగ్యానికి కానీ వాళ్ళకి కూడా తల్లికి కానీ తల్లిదండ్రులకు కానీ బెంగ లేకుండా ఉంటుంది. ఆడపిల్ల వచ్చి ఇంట్లో నెల రోజులు ఉంటే ఆషాఢ మాసం అని అన్ని రకాలుగా మంచిది. అందుకు పెట్టారు ఆషాఢ మాసం అని. జాంకాయలు దొరుకుతూనే ఉన్నాయి, కోస్తుంటే బీరతీగ లాగుతుంటే జాంకాయలు దొరుకుతున్నాయి. కానీ ఏదైనా ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతిదీ కూడా షో ఆఫ్ అయిపోతుంది. గోరింటాకు పెట్టుకోవటం అనేది షో ఆఫ్ అయిపోతుంది. అత్త కోడళ్ళు గడప దాటితే, అత్త అల్లుళ్ళు కూడా గడప దాటితే గండమని ఇవన్నీ మారిపోతున్నాయి. ఆచారం అనేది దాన్ని వేరుగా మార్చేస్తున్నారు. అంతేకాని దాని వెనకమాల ఎందుకు ఇది పెట్టారు అనేది ఆలోచించట్లే ఎవరు. భార్యాభర్తలు కూడా ఎడంగా ఉండటం మంచిది. ఆషాఢ మాసం పెద్దవాళ్ళు చెప్పింది కాబట్టి. వాళ్ళు ఎందుకు చెప్పారు, ఆరోగ్య రహస్యం ఉంటుంది దాంట్లో, ఖచ్చితంగా ఉంటుంది. ఇది కారణం. ఇదివరకటి రోజుల్లో ఈ మాత్రలని, ఇవి గర్భనిరోధక మాత్రలని అవన్నీ ఉండేవి కాదు కదా. కలిస్తే పిల్లలు తప్పనిసరిగా ఎండాకాలం పుడతారు. అప్పుడు ఎండాకాలం పుడితే అన్ని రకాలుగా ఇబ్బంది పడాలి, లేకపోతే వర్షాకాలం పుట్టినా కూడా ఇబ్బంది పడాలి, నిమ్ములు జలుబులు అని. అందుకని ఆ ఉద్దేశంతో, అది కాక ఆడపిల్లలకు కూడా రెస్ట్ కావాలి కదా, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అన్ని విధాలుగా ఆలోచించి పెద్దవాళ్ళు ఈ సాంప్రదాయం పెట్టారు. నెల రోజులు హోమ్సిక్ వాళ్ళకి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి. తర్వాత 2వ సంవత్సరం వచ్చేసరికి అలవాటు పడిపోతారు పిల్లలు, అత్తగారింటికి అన్నిటికీ అలవాటు పడిపోతారు. అప్పుడు ఇక్కడ ఉన్న తప్పు లేదు. అందుకని పెళ్ళైన మొదటి సంవత్సరం ఒక్కటే మాత్రం దూరంగా ఉండాలని చెప్పారు. దాన్ని ఇప్పుడు వచ్చేసరికి అంత మారిపోయిందో చూడండి అర్థం. తరాలు మారే కొద్దికి అది అర్థం పెరిగిపోతుంది. భక్తి కాస్త మూఢత్వంలోకి దిగుతుంది. గుడికెళ్తే, ఈ గుడికెళ్తే ఏదో కలిసి వచ్చేస్తుందని తెల్లారేపాటికి అంబానీ అంతటి ఆళ్ళమైపోతామని, అవన్నీ కూడా ఏదైనా కూడా గుడికెళ్ళినా కూడా మనం పూజ చేసినా కూడా దాని వెనక ఆరోగ్య రహస్యం ఉంటుంది. అంతేకాని నేను ఎప్పుడు చెప్తాను కదా, ఐశ్వర్యం అంటే సంపదే కాదు ఆరోగ్యం కూడా అని, డబ్బు మాత్రమే కాదు ఆరోగ్యం కూడా అని. ప్రతి దాని వెనకాల ఆరోగ్య రహస్యం ఉంటుంది. ప్రదక్షిణ చేస్తామంటే ఖచ్చితంగా ప్రదక్షిణ వల్ల ఆరోగ్యం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేశారంటే, పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేశారంటే ఏదో సంథింగ్ పవర్ పుట్ట నుంచి మనకి లాక్కుని శరీరం, పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం కలుగుతుంది. ఇన్ని ప్రదక్షిణాలని చేస్తే ఒళ్ళు తగ్గుతుంది ఖచ్చితంగా. మామూలుగా చేయమంటే చేయరు కదా. అందుకని దేవుడు, భక్తి, భయం చెప్తే తప్పనిసరిగా ప్రదక్షిణాలు చేస్తారు. అది ఆరోగ్య రహస్యం. ఒళ్ళున్న వాళ్ళకి పిల్లలు తొందరగా పుట్టరనే విషయం అందరికీ తెలుసు. అది దాన్ని ఏం చేస్తున్నారు, మూఢత్వంగా మారుస్తున్నారు. మూఢత్వంగా మార్చి నేను ఈ పూజ చేస్తాను, నేను తెల్లారేపాటికి ఇంత సంపద కలిసిపోద్ది నాకు, ఇలా అనుకుంటున్నారు. కానీ ఆఖరికి దీపారాధన వల్ల కూడా మనకి ఎంతో ఆరోగ్య రహస్యం ఉంది అందులో కూడా. అవన్నీ నిదానంగా ఎప్పుడన్నా మాట్లాడుకుందాం వేరే రోజు. ఈరోజు ఆషాఢ మాసం కదా, ఆషాఢ మాసం గురించి చెప్పుకుందాం. ఆషాఢ మాసం క్రిమికీటకాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఫంక్షన్స్ చేయకూడదు, ఏమీ చేయకూడదు అంటారు. కానీ మామూలుగా మిగతా పనులన్నీ చేసుకోవచ్చు, ఏమీ లేదు. ఆషాఢ మాసం పనుల రోజులు, అందుకని ఊడ్పులు కాబట్టి అందరూ బిజీగా ఉంటారు. వెనకటి రోజుల్లో వ్యవసాయం పనులే కాబట్టి అందుకని ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు వద్దని చెప్పారు.
అంతేగాని చిన్న చిన్న ఇప్పుడు కోడలు మన ఇంటికి రావటానికి, మనవరాళ్ళు మన ఇంటికి రావటానికి, మనవడు మన ఇంటికి రావటానికి వీటన్నిటికీ ఎటువంటి అడ్డంకి ఉండదు. అన్నిటినీ కూడా మూర్ఖంగా ఆలోచించి ప్రతిదీ ఆషాఢ మాసానికి పెట్టాల్సిన అవసరం లేదు. మామూలుగా తిరుపతిలో ఇప్పుడు తమిళనాడు వాళ్ళకైతే ఆషాఢ మాసం చాలా మంచిది. వాళ్ళు తమిళనాడు ఇప్పుడంతా మన వాళ్ళు ఆషాఢ మాసం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాం ఇష్టపడక వెళ్ళరు. కానీ మొత్తం మీరు చూడండి, ఆషాఢ మాసంలో గుడికి వెళ్తే మొత్తం తమిళియన్సే కనపడతారు. మన పక్క రాష్ట్రమే కదా, వాళ్ళకి లేని పట్టింపు మనకెందుకు? ఇటువంటి విషయాల్లో పట్టించుకోవటం మానేయాలి. ఇందులో అసలు ఆషాఢ మాసంలో ఫస్ట్ వచ్చే తొలి ఏకాదశి పండగ, గురు పౌర్ణమి, ఇవన్నీ కూడా మనకు పండగలన్నీ కూడా ఆషాఢ మాసం వస్తాయి చక్కగా. అంటే మంచి రోజులనే కదా అర్థం. చాతుర్మాస దీక్ష ప్రారంభిస్తారు పెద్ద పెద్ద మహర్షులు, సన్యాసులు, యోగులు ఈ ఆషాఢ మాసంలో. వాళ్ళకి లేని అభ్యంతరం మనకేంటి? ఆషాఢ మాసం ఏదన్నా మంచి పని చేయటానికి, గుడికి వెళ్తానికి కూడా ఆలోచిస్తారు కొంతమంది. గుడికి వెళ్తానికి కూడా ఆషాఢ మాసం కదా, ఇప్పుడు గుడికి ఎందుకు అంటారు? ఏమీ లేదు, ఏదైనా వర్షాలు పడతాయి సడన్గా. వర్షాలు పడినప్పుడు గుడికి వెళ్ళినా కానీ, ఒకవేళ తిరుపతి వెళ్ళాము, సడన్గా వాన వచ్చేసి అక్కడ ఇబ్బంది పడతాం. అలా ఆలోచించాలి. అంతేకాని ఆషాఢ మాసం వెళ్ళిపోతే ఏదో ఆయన స్వామి సేపిచ్చేస్తారని, శ్రావణ మాసం వెళ్తే వరాలు కురిపించేస్తారని, ఇవన్నీ భ్రమలు, మూఢనమ్మకాలు. శ్రావణ మాసం వస్తే మళ్ళీ వ్రతాలు, నువ్వులని, పిల్లలకి కొంచెం పనులు ఉంటాయి కదా, అందరం కూడా బిజీగా ఉంటాం. అందుకని ఏదైనా కానీ ఇట్లాంటి పనులన్నీ ఆషాఢ మాసంలో పూర్తి చేసుకుంటే మనం శ్రావణ మాసంలో కొంచెం గోరింటాకు పెట్టుకోవటం అని ఇవన్నీ అప్పుడు తీరదు. శ్రావణ మాసంలో బాగా పనులు ఎక్కువ ఉంటాయి. అందుకని ఇల్లు శుభ్రాలు అన్నీ కూడా ఆషాఢ మాసంలో చేసుకోమని చెప్పారు. నిజంగా తొలి ఏకాదశి వాళ్ళు చాతుర్మాస దీక్ష ప్రారంభిస్తారు. అది ఎంత గొప్ప పండగ. దానికి లేని అభ్యంతరం మనం చిన్న చిన్న పనులు చేసుకోవటానికి ఏమైంది? అంతే కదా, అలా ఆలోచించి చూడండి. ఆషాఢ మాసం చాలా మంచిదని అర్థం. అంతేకాని మూర్ఖంగా ఆలోచించొద్దు ఎవరూ కూడా. ప్రతిదాని వెనకమాల ఓ సైన్స్ ఉంటుంది, ప్రతి ఆచారం వెనకమాల. ఆ సైన్స్ ఏంటో వెతకండి, ఆలోచించండి. తెలియపోతే ఎవరిన పెద్దవాళ్ళని అడగండి. ప్రతి చిన్న విషయానికి ఆషాఢ మాసంగా ఇప్పుడు ఎందుకు చేశారు ఈ పని అని ఎదుటి వాళ్ళని డిస్కరేజ్ చేస్తున్నాం అనుకోండి, అది వాళ్ళకు కూడా మైండ్లో అవునా మేము తప్పు చేస్తున్నామా అనిపిస్తుంది. ఏమీ ఉండదు. ఆషాఢ మాసం దేనికి అభ్యంతరం ఉండదు. అన్ని పనులు చక్కగా చేసుకోవచ్చు. వర్షంలో తడవకుండా చేసుకుంటే చాలు, ఏముంది? అలా చూస్తే శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు చేసుకున్న వర్షాలు పడతాయి, కొంచెం ఇబ్బందే కలుగుతుంది శ్రావణ మాసంలో. వీలైనంతవరకు ఎక్కువ ఇదివరకు రోజుల్లో అయితే మాఘమాసంలోనే చేసేవారు, లేకపోతే కార్తీక మాసంలో. అప్పుడు సరిపడా వేడి, సరిపడా చలి ఉంటాయి కార్తీక మాసమును మాఘమాసం. ఫంక్షన్స్ చేసుకోవటానికి, మనం కూడా అలసిపోకుండా ఉండటానికి, అన్నిటికీ కూడా అది సరిపోతుంది. వర్షాకాలం బాగా ఇబ్బంది పడిపోతాం ఫంక్షన్ చేసి, ఏదైనా పెళ్ళిళ్ళు చేసుకున్నా, గృహప్రవేశాలు చేసుకున్నా. అందుకని అంతేకాని ఆషాఢ మాసం అని చెప్పి దాన్ని మూర్ఖంగా ఆ మాసాన్ని పక్కన పెట్టేయొద్దు. అందులో చాలా ఆరోగ్యం ఉంది. ఆషాఢ మాసంలో చేసే పనుల్లో ఆరోగ్య రహస్యాలు ఇమిడి ఉన్నాయి. అవన్నీ తెలుసుకోండి, పాటించండి. అంతేకాని మూర్ఖంగా వేటిని కూడా వాదిచ్చి ఎదుటి వాళ్ళకి కూడా మనం సగం తెలిసిందంత సగం తెలిసిందని ప్రతి వాళ్ళం మాకు ఇది తెలుసు కాబట్టి మీరు ఆషాఢ మాసం తీసుకురావద్దని వాళ్ళని చిన్నబుచ్చొద్దు. ఏదన్నా ఆషాఢ మాసం వాళ్ళు పని చేసుకుంటున్నా కూడా దానివల్ల ఏమవుతుందంటే ఎవరికైనా కూడా మైండ్ డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళు ఏదైనా చిన్న పని మొదలు పెట్టుకున్నా కూడా అయ్యో ఆషాఢ మాసం అని ఎదుటాళ్ళు అంటుంటే వాళ్ళు కూడా అబ్బా ఆషాఢ మాసమా, మనం తను తెలియక చేసామా ఈ పని అనుకుంటూ ఉంటారు. అదే చెప్తున్నా, చాతుర్మాస దీక్ష కంటే కూడా గొప్ప పనులు మనం ఏం చేయం కదా, అంతకంటే గొప్ప పూజలు చేయం కదా. వాళ్ళే చేస్తున్నప్పుడు మనకేంటి అభ్యంతరం? ప్రతి దాన్ని మూర్ఖంగా లెక్కలేసి ఈ గుడికి ఇట్నుంచే వెళ్ళాలి, ఈ గుడికి అట్నుంచి వెళ్ళకూడదు, ఇవన్నీ కూడా కొన్ని వాస్తుగా చూసినా, సైంటిఫిక్గా చూసినా అందుకు చెప్తారు. ఏదైనా ఆరోగ్య రహస్యమే. దాన్ని నమ్మకంగా చూడండి. అంతేకాని దాన్ని మూఢనమ్మకంలోకి దించకండి. మూఢంగా ఆలోచిస్తే ఏమవుతుందంటే అది కూడా మనకి దానివల్ల ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతాం. ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యి అది కూడా మన ఆరోగ్యం మీద దెబ్బతీస్తుంది. ఇప్పుడు ఇది నేను ఇంతసేపు చేస్తాను కదా, సగమే లాగగలిగా ఆ రోజు. సగం లాగినా కానీ ఇంకా చాలా ఉంది. ఇంక నెమ్మదిగా తర్వాత కొంచెం లాగటం, మళ్ళీ లాగిందంతా మళ్ళీ పారేసుకురావటం. ఎప్పుడు నేను ఎత్తటం పోయటం చూపిస్తున్నానని చెప్పి ఎత్తిపోయటం అయితే మీకు చూపించలే ఆ రోజు.
తోటంతా తిరిగి చూస్తే నాకు భలే సంతోషంగా ఉంటుంది. ఏ చిన్న కాయ కనిపించినా, పువ్వు కనిపించినా. ఆ మామిడికాయ చూడండి ఎన్ని రోజులుందో జూలై ఆఖరి వరకు ఉంది ఆ మామిడికాయ. ఆఖరికి జూలైలో ఎప్పుడో ఒకరోజు నేను బయటికెళ్ళొచ్చేసరికి విజయవాడ దగ్గర ఊరు వెళ్ళొచ్చాను. వెళ్ళొచ్చేసరికి పండిపోయి చక్క నేల మీద పడుంది. చాలా రోజులుంది. జూలైలో కూడా మిగిలింది ఆ కాయ. ఇది బంగినపల్లి. బంగినపల్లి కాయలుంటాయి ఇలా జూలైలో కూడా. రసం కాయ ఎందుకనో ఒక్క కాయ మాత్రం ఆగిందట్లా. చెప్తాను కదా పండకుండా కాయలు కొయ్యను నేనని. బాగా పండిన తర్వాత కోస్తే బాగా తీయగా ఉంది ఆ మామిడికాయ తర్వాత కోస్తే. గోంగూర బాగా వచ్చేసింది. తోటంతా గోంగూర ఉంది. చాలా వరకు చేస్తున్నాం ఎవరికన్నా పంపిస్తున్నాను. అదంతా కూడా కోసి అమెరికా పార్సిల్ చేయడానికి ఎగరబెడుతున్నాను గోంగూర అదంతా చేస్తున్నాను. మధ్యలో 2 నెలలు చలికాలం అసలు గోంగూర కనిపించలే తోటలో. ఎటు వెళ్ళిపోయిందో. అరటికాయలు కూడా రెడీ అయింది వస్తుంది అని చూస్తున్నా దాని వెనక. ఒక కాయ పండు ఉంది పైన. అది కనిపించట్లా. ఆకడ్డం వస్తుంది. ఇక అది కొయ్యొచ్చు అనమాట. ఒక్క కాయన్నా పండకపోతే మేము అసలు కొయ్యం. అమృతపాణి గెల అది. చాలా రోజులకు వచ్చింది ఒక గెల. కోసి ఎవరికైనా ఇష్టమైన వాళ్ళకి పంపించుకోవటం, మేము తినటం తక్కువే. మామిడికాయలు ఉంటున్నాయిగా. మామిడికాయ అరటిపళ్ళు అయితే కొంచెం తక్కువే తిన్నాం. ఈ చెట్టుకాయలు మాత్రం ఇవేంటో నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా చూస్తూ ఉంటాను. కానీ అవేంటో నాకు అర్థం కావు. కమలా అని పెట్టాను పెడతామైతే. నాకు కూడా నర్సరీల్లో చాలా మోసాలు జరిగినాయి. విజయవాడలో వెంకటేశ్వర నర్సరీ ఒక్కటే నేను అనుకున్నట్టు ఎవరికన్నా మొక్కలు ఇచ్చినా కానీ, నేను పెట్టినా కానీ నాకు కన్ఫర్మ్గా న్యాయం జరిగింది అక్కడ. మిగిలిన చోట్ల కొన్నవన్నీ చాలా మోసాలు. ఒక మొక్క అంటే తెచ్చి పెడితే ఇంకో మొక్క అవ్వటం. కొబ్బరి చెట్లు కూడా బాగా మోసం జరిగింది. ఇది మన షార్ట్లో చెప్పాను కదా కల్లాప్ పౌడర్ వాడుతున్నారని. దొరికితే ఆవు పేడ చల్లుకోండి, లేకపోతే గేదె పేడైనా చల్లుకోండి. లేదంటే నీళ్ళతో చల్లుతున్నా నేనైతే. రోజు ఎవరింటికన్నా వెళ్ళి తెచ్చుకోవాలి కదా, మాకు ఆవులు గేదెల దగ్గరలో ఉండవు. పాలు తెచ్చుకోవటమే ఇబ్బంది అయిపోతుంది మాకు. మళ్ళీ పేడ కోసం ఎక్కడ వెళ్తామని చెప్పి నీళ్ళతోనే చల్లుతున్నాం. లేదు వర్షం పడితే అసలు వర్షం నీళ్ళే సరిపోతుంది. అంతేకాని ఆ ప్యాకెట్ పొడి వాడి బాగా క్యాన్సర్ తెచ్చుకున్నారంట అనంతపురం సైడ్ అంతా. నేను తాడిపత్రి వెళ్ళినప్పుడు చూశాను ఆ పౌడర్తో జల్లి ఉంటాం నేలంతా పచ్చగా జల్లి. అప్పుడే ఇప్పుడు స్వచ్ఛ ఊళ్ళని అన్నీ వస్తున్నాయి కానీ 10 సంవత్సరాల క్రితమే నేను తాడిపత్రి వెళ్ళినప్పుడు అనంతపురం జిల్లాలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది, చాలా ఫేమస్ అది. ఆ గుడికని వెళ్ళినప్పుడు చూశాను నేను 10 సంవత్సరాల క్రితమే. స్వచ్ఛ తాడిపత్రి అని ఉంది ఆ ఊరికి పేరు. అందరూ కూడా అందరి వాకిళ్ళ ముందు ఇలా కళ్ళాపు జల్లి ఉంటే పచ్చగా. నేను పేడేమో అనుకున్నాను, నాకు అర్థం కాలేదు. తర్వాత తెలిసింది అది ప్యాకెట్ అని. తర్వాత దాంట్లో ఆర్మైన్ అనేది గుణం ఉంటుందంట, బాగా చెడు చేస్తుందంట అది. అది చెడు చేసి దానివల్ల బాగా క్యాన్సర్, కొంతమంది చనిపోయారంట. ప్యాకెట్ పొడి రోజు ఇవ్వాలి. చూడటానికైతే చాలా అందంగా ఉంది ఆ పొడి. ప్యాకింగ్ ఫుడ్ అనేది వీలైనంత వరకు మనం తినడానికి కూడా తగ్గించుకోవాలి. ఇది ఏ రకంగానూ తెలియదు మనకు, అందులో ఏం కలిపారో తెలియదు కదా. గోరింటాకు అవనివ్వండి, అది కళ్ళాప్ పౌడర్ అవనివ్వండి, హెన్నా పౌడర్ అవనివ్వండి, వీలైనంత వరకు మనం ఆర్గానిక్ దొరుకుతాయి, అందరికీ దొరుకుతాయి. ట్రై చేస్తే మార్కెట్లో దొరకని వస్తువు లేదు. ఇప్పుడు చింత చిగురు అమ్ముతున్నప్పుడు గోరింటాకు కూడా అమ్ముతారు. బీసెంట్ రోడ్లో నేనైతే చాలా 50 సార్లన్నా చూస్తుంటా. బీసెంట్ రోడ్లో అవి పెట్టి అమ్ముతున్నప్పుడు, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆ గోరింటాకు దొరుకుద్ది, గుంటకలకరాకు దొరుకుద్ది, ఇంకా చాలా రకాల ఆకులు దొరుకుతూ ఉంటాయి అక్కడ. అదే ఈ మధ్యన ఏదో గలిజేరు కాడ ఏదో తింటున్నారు కదా పప్పులో పెట్టుకుని, అది అవన్నీ కూడా బీసెంట్ రోడ్లో అమ్మటం చూసాను నేను. కనీసం వీలైనంత వరకు అవన్నీ తెచ్చుకుని అవి మనం పొడి కొట్టుకుని పెట్టుకుంటే మన చేతిలో ఉంటుంది కదా, అది నమ్మకం. అంతేకాని మూర్ఖంగా ప్యాకింగ్ ఫుడ్లు వాడతాం. కళ్ళాపి పౌడరు ఉన్న చేతులతో కళ్ళాపి చల్లినందుకే అంత ముప్పు వచ్చిందంటే ఇంకా నోట్లోకి తీసుకుంటే ప్యాకింగ్ ఫుడ్డు ఏది కూడా మనం ప్యాకింగ్ ఫుడ్ అని పూర్తిగా అది మంచిదని నమ్మటానికి లేదు. తెల్ల గులాబీలు అందుకని వీలైనంత వరకు అందరూ కూడా ఆర్గానిక్ వాడటానికే ట్రై చేయండి. కొంచెం కొంచెం కష్టపడితే మనకు సెంటర్కి వెళ్తే దొరుకుతున్నాయి ఆకులు, దొరకంది ఏదీ లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా 10 మందికి వెళ్తుంది వీడియో. తప్పనిసరిగా చూడండి.